హలో గైస్, మనం ఈ వీడియోలో టీసీపీ హెడర్ గురించి ఐపీ హెడర్ గురించి మాట్లాడుకుందాం. ఇది మాట్లాడుకునే ముందు అసలు హెడర్ అంటే ఏంటన్నది ఒకసారి చూద్దాం. ఏం లేదండి, ఇప్పుడు సపోజ్ మనకు ఓఎస్ఐ లేయర్ గురించి ఒకసారి మనం బ్యాక్ వీడియోస్లోకి వెళ్తే కనుక ఇక్కడ నుంచి వచ్చే డేటా, అప్లికేషన్ పైన లేయర్ నుంచి వచ్చే డేటానే టీసీపీ యూజ్ చేసుకుంటే కనుక టీసీపీ హెడర్ అన్నది యాడ్ అవుద్ది ఇక్కడ. నెక్స్ట్ కిందకు వచ్చిన తర్వాత ఐపీ హెడర్ అన్నది యాడ్ అవుద్ది ఆ వచ్చిన బల్క్ డేటాకి. అది మీకు ఓఎస్ఐ లేయర్ చెప్పినప్పుడు చెప్పా కదా ఆల్రెడీ, ఒకసారి ఆ వీడియో చూడండి మీకు అర్థమవుద్ది. అప్పుడు ఇప్పుడు ఏం చేద్దామంటే టీసీపీ హెడర్లో ఏ వాల్యూస్ ఉంటాయి అండ్ వాటి యొక్క ఫంక్షనాలిటీస్ ఏంటి దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. టీసీపీ హెడర్ వచ్చేసి ఇదండి. సోర్స్ పోర్ట్, డెస్టినేషన్ పోర్ట్ ఉంటుంది, సీక్వెన్స్ నెంబర్, ఎక్నాలెడ్జ్మెంట్ నెంబరు. దీని డేటా ఆఫ్సెట్ అని అనొచ్చు, హెడర్ లెంత్ అయినా అనొచ్చు. ఇవి రిజర్వ్డ్. ఇది ఫ్లాగ్స్ అండ్ విండో సైజు, చెక్ సమ్, అర్జెంట్ పాయింటర్ అనమాట. ఇండివిజువల్గా ప్రతి ఫంక్షనాలిటీ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు సపోజ్ నేను పెయింట్ ఓపెన్ చేస్తాను. ఓకే, సీక్వెన్స్ నెంబర్. ఇప్పుడు సీక్వెన్స్ నెంబర్ గురించి చెప్పే ముందు నేను ఏం చేస్తానంటే ఒక సెండర్ తీసుకుంటానండి, ఒక రిసీవర్. టీసీపీ యూజ్ చేసుకుంటే ఫస్ట్ ఏం జరుగుద్ది, మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుంటున్నట్టు 3-వే హ్యాండ్ షేక్ అనేది జరిగిద్ది. అంటే ఇక్కడ నుంచి సింక్ ప్యాకెట్ అనేది వెళ్తుంది. నెక్స్ట్ ఏం జరుగుద్ది, ఈ రిసీవర్ సినాక్తో రిప్లై ఇస్తుంది. నెక్స్ట్ ఇది మళ్ళీ దానికి ఎక్నాలెడ్జ్మెంట్ ఇస్తుంది. ఇక్కడ మనకి చూసినట్లయితే ఇది ఎక్నాలెడ్జ్మెంట్ అన్నది ఇస్తుంది. ఓకేనా. సో ఇదేంటి, అయ్యో ఒక్క నిమిషం అండి, 18. ఓకే, ఇది సిన్ ప్యాకెట్ పంపుద్ది రిసీవర్కి. ఇది ఏం రిప్లై ఇస్తుంది, సిన్ ప్లస్ సిన్ ఏసీకే పంపిన సింక్ ప్యాకెట్కి రిప్లై ఇస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఏమైంది, ఇది ఏసీకే. నెక్స్ట్ సెండర్ అన్నప్పుడు మళ్ళీ దానికి ఎక్నాలెడ్జ్మెంట్ అనేది ఇస్తాడు. అది పీక్యాప్ ఫైల్లో కూడా మనం చూసాం కదా, వైర్షార్క్ ఫైల్లోని. ఫైన్, ఫస్ట్ 3-వే హ్యాండ్ షేక్ అన్నది ఇలా జరుగుద్దండి. నెక్స్ట్ ఏం చేద్దామంటే సోర్స్ పోర్ట్, డెస్టినేషన్ పోర్ట్ కదా. ఏం లేదండి, ఇప్పుడు సెండర్ రిసీవర్ కదా, ఇతను క్లయింట్ అనుకోండి, సపోజ్ క్లయింట్. ఓకే, ఇతను ఎఫ్టీపీ సర్వర్ హోస్ట్ చేస్తున్నాడు అనుకోండి, అంటే ఎఫ్టీపీ పేజ్ హోస్ట్ చేస్తున్నాడు. సపోజ్ క్లయింట్ ఇనిషియేట్ చేస్తాడు కదా కనెక్షన్. టీసీపీ హ్యాండ్ షేక్ అయిన తర్వాత ఏం జరుగుద్దంటే ఒక కనెక్షన్ అన్నది ఇనిషియేట్ అయ్యిద్ది. క్లయింట్ దగ్గర ర్యాండమ్ పోర్ట్ అన్నది ఉంటుందండి. మనం ముందు వీడియో చూసినట్లయితే ఇతని ఐపీ ర్యాండమ్ పోర్ట్ ఉంటుంది, దాన్నే సోర్స్ పోర్ట్ అంటారు. ఎక్కడ కనెక్ట్ అవ్వాలి, ఎఫ్టీపీ పోర్ట్ కనెక్ట్ అవ్వాలి. డెస్టినేషన్ ఐపీ పోర్ట్ వచ్చేసి ఎఫ్టీపీ పోర్ట్. సోర్స్ పోర్ట్ ఎప్పుడైనా సరే ర్యాండమ్గానే ఉంటుంది, డెస్టినేషన్ పోర్ట్ మాత్రం ఎఫ్టీపీ పోర్ట్ క్లియర్గా ఉండాలి. ఓకేనా. సో అది మాట, ఏది సోర్స్ పోర్ట్, డెస్టినేషన్ పోర్ట్ అంటే అవి. సీక్వెన్స్ నెంబర్, ఎక్నాలెడ్జ్మెంట్ నెంబర్ అంటే ఏంటంటే ఏం లేదు, జస్ట్ మళ్ళీ ఏం చేద్దామంటే ఒక క్లయింట్, ఇది వెబ్ సర్వర్ అనుకుందాము, క్లయింట్. ఓకే, నెక్స్ట్ ఇదేంటి, వెబ్ సర్వర్, రైట్. నెక్స్ట్ ఏం చేస్తాం, ఒక కనెక్షన్ అన్నది ఇనిషియేట్ అయింది అనుకోండి. సపోజ్ క్లయింట్ దగ్గర నుంచి వెబ్ సర్వర్కి ఒక కనెక్షన్ అన్నది ఇనిషియేట్ అయింది. క్లయింట్ అన్న అతను ఒక 50 ప్యాకెట్స్ పంపాడు అనుకోండి. సపోజ్ ఎన్ని, 50 ప్యాకెట్స్. 50 ప్యాకెట్స్ అన్నది క్లయింట్ వెబ్ సర్వర్కి పంపాడు అనుకోండి. వెబ్ సర్వర్ ఏం ఎక్నాలెడ్జ్మెంట్ ఇస్తుందో తెలుసా, 51 నెంబర్ పంపుద్ది అన్నమాట. సపోజ్ ఆ 50 ప్యాకెట్స్ అన్నవి కరెక్ట్గా రిసీవ్ అయితే వెబ్ సర్వర్కి 51 అని పంపిస్తుంది అన్నమాట. దాని మీనింగ్ ఏంటంటే నా దగ్గరికి 50 ప్యాకెట్స్ వచ్చాయి, నువ్వు 51 నుంచి పంపించు అని అర్థం అన్నమాట. సీక్వెన్స్ నెంబర్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం పంపించే ప్రతి ప్యాకెట్కి ఒక సీక్వెన్స్ నెంబర్ అన్నది యాడ్ అయ్యి వెళ్తుందన్నమాట.
ఇప్పుడు ఎన్నైతే ప్యాకెట్స్ రిసీవ్ అయినాయో అన్నీ కాకుండా ఎక్స్ట్రాగా +1 యాడ్ చేసి ఈ వెబ్ సర్వర్ అన్నది రిటర్న్ చేస్తుంది. అప్పుడు క్లయింట్కి అర్థమైంది, ఓకే ఆ సర్వర్ అన్నది ఇన్ని ప్యాకెట్స్ రిసీవ్ చేసుకుంది, ఇంకా ఇన్ని ప్యాకెట్స్ పంపాలి అని. సో అదండి సీక్వెన్స్ నెంబర్, ఎక్నాలెడ్జ్మెంట్ నెంబర్ అంటే. నెక్స్ట్ Ctrl+N. నెక్స్ట్ ఏంటి, డ్యూ డేటా ఆఫ్సెట్ అన్న హెడర్ లెంత్ అయినా ఒకటే. అదేంటంటే ఇక్కడ మనకి డెఫినేషన్ ఇచ్చే చూడండి, దిస్ ఈజ్ ద 4-bit డేటా ఆల్సో నోన్ యాజ్ హెడర్ లెంత్. ఇట్ ఇండికేట్స్ ద లెంత్ ఆఫ్ టీసీపీ హెడర్ సో దట్ వీ నో వేర్ ద యాక్చువల్ డేటా బిగిన్స్. అంటే ఏంటంటే ఈ హెడర్ సైజ్ ఎంత అన్నది ఈ ఫీల్డ్లో ఉంటుందండి. మినిమం వచ్చేసి 20 bytes, మ్యాక్సిమం వచ్చేసి 60 bytes. ఇది మీకు గుర్తుంచుకోవాలి, ఎందుకంటే అది ఇంటర్వ్యూకి యూజ్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ ఏంటి, ఆర్ఎస్వి అంటే రిజర్వ్డ్ అన్నమాట, అది ఫ్యూచర్ పర్పస్ కోసం యూజ్ చేశారు. నెక్స్ట్ ఫ్లాగ్స్ ఏం లేదు, Ctrl+N చేయండి, Ctrl+O చేద్దాం. ఇక్కడ మీకు క్లియర్గా అర్థం అవడం కోసం ఉంచామన్నమాట. రైట్, ఇప్పుడు మనం చూసినట్లయితే ఇలా వేరియస్ టైప్స్ ఆఫ్ 6 types ఆఫ్ ఫ్లాగ్స్ ఉంటాయండి నార్మల్గానే. ఫస్ట్ అర్జెంట్, నెక్స్ట్ ఎక్నాలెడ్జ్మెంట్, నెక్స్ట్ పుష్, నెక్స్ట్ రిసెట్, ఫిన్. ఇవి ఇండివిజువల్గా చూద్దాం అన్నమాట. అర్జెంట్ అంటే ఏంటంటే, నోట్ ప్యాడ్ ఓపెన్ చేస్తాను నేను, అక్కడ చెప్తా. అర్జెంట్ అంటే ఏంటంటే ఎప్పుడైతే ఒక పర్టికులర్ డేటా అన్నది ఫాస్ట్గా రిసీవ్ అవ్వాలో రిసీవర్కే, అంటే ఎప్పుడైతే ఒక ప్యాకెట్స్ అన్నవి అర్జెంట్ ఫ్లాగ్ ఎనేబుల్ అయ్యి ఉందనుకోండి ఒక పర్టికులర్ ప్యాకెట్స్కి, అవి రిసీవర్కి వెంటనే వెళ్ళిపోతాయి. అంటే ఆ ప్యాకెట్స్కి ప్రయారిటీ అన్నది చాలా ఎక్కువ ఉంటుంది మిగతా అన్ని ప్యాకెట్ల కంటే. ఈ ప్యాకెట్లు ఫాస్ట్గా వెళ్ళిపోతాయి అన్నమాట. అంటే ఇప్పుడు సపోజ్ ఒక లైన్ ఫాలో అవుతున్నారు అనుకోండి, 1 2 3 4 5 6 7 8. సపోజ్ 4 5 6కి అర్జెంట్ ఫ్లాగ్ ఎనేబుల్ అయ్యి ఉందనుకోండి. సపోజ్ రిసీవర్ దగ్గర ఎలా ఉంటుందో తెలుసా, ఫస్ట్ 4 5 6 వెళ్ళిపోతాయి, తర్వాత మళ్ళీ 1 2 3 4 1 2 3 7 8. అంటే ఏంటంటే 4th 5th ఫ్లాగ్స్ అనేవి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి, మిగతావన్నీ తర్వాత. ఓకేనా, సో అర్జెంట్ ఫ్లాగ్ ఉంటే కనుక యూజ్ అది మాట. నెక్స్ట్ ఏంటంటే ఎక్నాలెడ్జ్మెంట్ ఫ్లాగ్ అన్నది ఏంటో తెలుసు, ఏం లేదు, రిసీవర్ ఇన్ని ప్యాకెట్స్ నాకు వచ్చినాయని ఎక్నాలెడ్జ్ చేసుకుంటుంది కదా, అదే ఎక్నాలెడ్జ్మెంట్ అంటే. పుష్కి అర్జెంట్కి ఇంటర్వ్యూవర్కి డెఫినెట్గా అడుగుతాడండి డిఫరెన్స్. పుష్ అంటే ఏంటి, అర్జెంట్ అంటే ఏంటని, డిఫరెన్స్ ఏంటని. ఒకవేళ ఎప్పుడైనా ఒక గ్రూప్ ఆఫ్ ప్యాకెట్స్కి పుష్ చేశాను అనుకోండి, సపోజ్ చూద్దాం, పుష్ చేస్తే కనుక సపోజ్ 1 2 3 4 5 6 7 8 ఉందనుకోండి. సపోజ్ ఈ 1 2 3 ఫ్లాగ్స్ అన్నవి పుష్ ఎనేబుల్ అయ్యి ఉందనుకోండి, ఈ 3 ప్యాకెట్లే ముందు వెళ్ళవు, మొత్తం ఇవన్నీ కలిపి వెళ్ళిపోతాయి అన్నమాట. అంటే మొత్తం బఫర్ని పైకి గెంటది ఫాస్ట్గా, అంటే ఆర్డర్ మిస్ అవ్వదు అన్నమాట. అంటే 1 2 3 4 5 6 7 8 ఇక్కడ ఆర్డర్ ఏదైతే ఉందో ఆర్డర్ అన్నది కంటిన్యూ అవుద్ది. అర్జెంట్ ఏంటంటే ఏవైతే ప్యాకెట్స్ అర్జెంట్ ఫ్లాగ్ ఎనేబుల్ అయ్యి ఉన్నాయో అవి మాత్రమే ముందు వెళ్తాయి, మిగతావన్నీ తర్వాత వస్తాయి. కానీ ఇక్కడ ఇలా కాదు, 1 2 3 ఫ్లాగ్స్ పుష్ ఉన్నా మొత్తం బఫర్ అంతా వెళ్ళిన తర్వాత ఇవి వెళ్తాయి, కానీ ఫాస్ట్గా వెళ్తాయి, వెంటనే పుష్ అయిపోద్ది, వెంటనే సెంటర్ నుంచి రిసీవర్కి పుష్ అయిపోద్ది, బఫర్ కోసం వెయిట్ చేయకుండా. అంటే అక్కడ రిసీవర్లోని ఒక పర్టికులర్ సైజ్ వరకు నేను వెయిట్ చేస్తాను, నెక్స్ట్ డే ప్రాసెస్ చేస్తాను అని చెప్తుంది రిసీవర్. కానీ ఇక్కడ పుష్ చేసిన వెంటనే ఆ రిసీవర్లో కెపాసిటీ అన్నది రీచ్ అయినా అవ్వకపోయినా వెంటనే సెంటర్ నుంచి రిసీవర్కి వెళ్ళిపోద్ది డేటా అన్నది. ఓకేనా, సో అదండి పుష్ ఫ్లాగ్ ఎనేబుల్ చేస్తే. రిసెట్ అంటే ఏంటంటే, సపోజ్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, నేను ఎస్బీఐ వెబ్సైట్ ఓపెన్ చేశానండి. అక్కడ నేను ఏంటంటే రాంగ్ క్రెడెన్షియల్స్ అన్నది ఇచ్చి లాగిన్ అవ్వదని ట్రై చేస్తా. వెంటనే అది ఏం చేస్తుంది అంటే రిసెట్ చేస్తుంది కనెక్షన్ని, అంటే టెర్మినేట్ చేసేస్తుంది. మీరు రాంగ్ పర్సన్ కాబట్టి రిసెట్ ఫ్లాగ్ అనేది ఎనేబుల్ అయ్యింది. రిసెట్ ఫ్లాగ్ అంటే టెర్మినేట్ చేస్తుంది అన్నమాట కనెక్షన్ని. ఓకేనా, అది రీసెట్ ఫ్లాగ్. సిన్ అంటే ఏంటన్నది మీకు తెలుసు, జస్ట్ ఏంటంటే ఇనిషియేట్ చేయడానికి కనెక్షన్ ఇనిషియేట్ చేసినప్పుడు యూజ్ అయ్యింది కదా. ఫిన్ ఏంటంటే కనెక్షన్
గ్రేస్ఫుల్గా క్లోజ్ చేసినప్పుడు, అంటే ఎప్పుడైతే కనెక్షన్ రెండు సెండరు రిసీవరు ఒక అండర్స్టాండింగ్ వచ్చి కనెక్షన్ క్లోజ్ చేసేద్దాము అని అనుకుంటారు అన్నమాట. ఆ టైంలో అప్పుడు ఫినిష్ ఫ్లాగ్ అనేది ఎనేబుల్ అయ్యిద్ది. ఓకేనా? అది విండో సైజ్ అంటే ఏంటంటే సెండర్ రిసీవర్ ఎంత తీసుకోగలదు డేటా. సెండర్ ఒక పెద్ద లారీ ట్రక్ అంత డేటా పంపుతుందండి, కానీ రిసీవర్ ఏంటంటే ఒక ఆటో అంత మాత్రమే యాక్సెప్ట్ చేయగలదు అన్నమాట. విండో సైజ్ అన్నది అంత ఉండాలి, అంటే రిసీవర్ ఎంతవరకు క్యాపబుల్ అన్నది ఉంటుందన్నమాట ఇక్కడ విండో సైజ్లో. ఓకేనా? నెక్స్ట్ టీసీపీ చెక్సమ్ అంటే ఏంటంటే ఒక వాల్యూ అండి, హెడర్లో ఉన్న వాల్యూస్ ప్లస్ డేటా రెండు కలిపి ఒక వాల్యూ జనరేట్ చేస్తుంది, అది చెక్సమ్. ఎప్పుడైతే ఈ చెక్సమ్ వాల్యూ అన్నది మారలేదో, అదే ఈ చెక్సమ్ ఉంటుంది కదా, రిసీవర్లో కూడా ఆ డేటా దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఆ చెక్సమ్ అన్నది క్యాలిక్యులేట్ చేస్తుంది. ఎప్పుడైతే ఆ రెండు వాల్యూలు మ్యాచ్ అయినాయో రెండు చెక్సమ్లో, డేటా అన్నది లాస్ అవ్వలేదు, డేటా అన్నది చేంజ్ అవ్వలేదు. ఒకవేళ ఏమైనా చేంజ్ అయితే కనుక డేటా లాస్ అయిపోయింది, మీరు మళ్ళీ పంపించండి అని అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ దాన్ని బట్టి ఇస్తుంది అన్నమాట రిసీవర్. ఓకేనా? సో అది చెక్సమ్ అంటే. అర్జెంట్ పాయింటర్స్ అంటే ఏంటంటే అర్జెంట్ డేటా అని చెప్పా కదా, ఆ డేటా ఎండలో ఇది పాయింట్ చేస్తూ ఉంటుంది. అంటే ఏంటంటే అది దట్ ఇండికేట్స్ ఏంటంటే అర్జెంట్ డేటా అన్నది అయిపోయింది అని చెప్తుంది అనమాట అర్జెంట్ పాయింటర్స్ అన్నది. ఆప్షన్స్ ప్యాడింగ్ అంటే ఏంటంటే ఒక ప్యాకెట్ ఉందండి, సెండర్ నుంచి రిసీవర్కి మనం పంపుతున్నాము, దానికి మినిమం సైజ్ అన్నది అవి మ్యాచ్ అవ్వాలి, లేదంటే కనుక డేటా అన్నది వెళ్ళలేదు. సో మినిమం సైజ్ ఉండాలి డెఫినెట్గా. ఆ మినిమం సైజ్ క్యారీ చేయడానికి ప్యాడింగ్ బిట్స్ అన్నవి యాడ్ చేస్తాము. సో ఆప్షన్స్లోకి అవి వస్తాయి అన్నమాట. సో ఇది గైస్ మనం టీసీపీ హెడర్లో గురించి చూసాము. ఒకసారి మనం డెఫినేషన్స్ కూడా చూద్దాం అన్నమాట. సోర్స్ పోర్ట్ ఏంటి? దిస్ ఈజ్ 16-bit ఫీల్డ్ దట్ స్పెసిఫైస్ దట్ పోర్ట్ నెంబర్ ఆఫ్ సెండర్ పోర్ట్ చెప్తుంది. ఓకేనా? డెస్టినేషన్ పోర్ట్ అంటే ఏంటి? దిస్ ఈజ్ 16-bit ఫీల్డ్ దట్ స్పెసిఫైస్ ద పోర్ట్ నెంబర్ ఆఫ్ ద రిసీవర్. డన్. సీక్వెన్స్ నెంబర్ అంటే ఏంటి? ద సీక్వెన్స్ నెంబర్ is 32-bit field that indicates how much data is sent during the TCP session. How much data is sent when you establish a new TCP connection. Then the initial sequence number is a random 32 value. The receiver will use the sequence number and sends back an acknowledgement. అంటే రిసీవర్ అన్నది సీక్వెన్స్ నెంబర్ యూజ్ చేసుకుని అక్నాలెడ్జ్మెంట్ అన్నది సెండ్ చేస్తుంది. అంటే 2 ప్యాకెట్స్ సెండ్ చేస్తే అక్నాలెడ్జ్మెంట్ 3 అవుద్ది. తెలుసు కదా మీకు. అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ గురించి కూడా మనం చూసాము. డిఓ అంటే డేటా ఆఫ్సెట్, అదే హెడర్ లెంత్ అని చూసాము. రిజర్వ్డ్ ఫ్లాగ్స్ గురించి చూసాము. నెక్స్ట్ విండో సైజ్ అంటే ఓకే, చెక్సమ్ అంటే ఓకే, అర్జెంట్ పాయింటర్ ఓకే, ఆప్షన్స్ ఓకే. మనం ప్రాక్టికల్గా ఎప్పుడైతే వైర్ షార్ట్లో క్యాప్చర్ అయ్యామో ఇలా ఉంటుందండి. టీసీపీ దాంట్లో సోర్స్ పోర్ట్ ఇదిగో, డెస్టినేషన్ పోర్ట్ టెల్నెట్ కనెక్ట్ అవుతుంది, టెల్నెట్ పోర్ట్ 23 అండి. నెక్స్ట్ సీక్వెన్స్ నెంబర్ 0, అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ 0, హెడర్ లెంత్ ఇదిగో, నెక్స్ట్ ఫ్లాగ్స్ ఇదిగోండి, నెక్స్ట్ విండో సైజ్ వాల్యూ ఇదిగోండి, చెక్సమ్ వాల్యూ ఇది, అర్జెంట్ పాయింటర్ ఇది, ఆప్షన్స్ ఇవి. సో మీరు వైర్ షార్క్లో ఒకసారి క్యాప్చర్ చేస్తే కనుక మాకు అవన్నీ తెలుస్తుంది, అది నెక్స్ట్ సిరీస్లో చెప్తా. సో టీసీపీ హెడర్ అంటే ఇది అండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఒకసారి టెలిగ్రామ్ లింక్ కింద ఇస్తాను, అందులోకి లాగిన్ అవ్వి నన్ను అడగండి, నేను డెఫినెట్గా ఆన్సర్ చేస్తాను, లేదంటే కామెంట్స్లో అడిగినా రెస్పాండ్ అవుతా. ఫైన్. సో మీకు క్లియర్ అయిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఏంటంటే ఐపీ హెడర్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఐపీ హెడర్, అసలు ఐపీ హెడర్ ఎలా ఉంటుందో ఫస్ట్ చూద్దాం. వెర్షన్ అంటే IPv4 IPv6 అన్నది రిజంబుల్ చేస్తుంది. హెడర్ లెంత్ ఆఫ్ ది హెడర్, టైప్స్ ఆఫ్ సర్వీస్, టోటల్ లెంత్, ఐడెంటిఫికేషన్, IP ఫ్లాగ్స్, ఫ్రాగ్మెంట్ ఆఫ్సెట్, టైమ్ టు లివ్, ప్రోటోకాల్, హెడర్ చెక్సమ్, సోర్స్ అడ్రస్, డెస్టినేషన్ అడ్రస్, ఇవన్నీ మనం ఇండివిజువల్గా చూద్దాం. ఓకేనా? సో ఫస్ట్ వెర్షన్ అండి. వెర్షన్లో ఏం చెప్తుందంటే IPv4 ఆర్ IPv6 రెండు వెర్షన్లు ఉన్నాయి కదా, అక్కడ వచ్చే బైనరీ వాల్యూ ప్రకారం ఇవి డిసైడ్ అవుతాయి అన్నమాట, IPv4 IPv6 అని. నెక్స్ట్ ఏంటి? హెడర్ లెంత్ ఆఫ్ ది హెడర్ ఎంత? మినిమం 20 bytes to 60 bytes. హెడర్ లెంత్ మినిమం 20 bytes టు మ్యాక్సిమం 60 bytes అండి. ప్యాకెట్ మొత్తం సైజ్ ఎంత అని అడిగితే హెడర్ లెంతే మినిమం 20 bytes కాబట్టి ప్యాకెట్ కూడా డేటా 0 అయితే మినిమం 20 bytes అయింది. మ్యాక్సిమం వచ్చేసి 65535 bytes. ఓకేనా? నెక్స్ట్ టైప్స్ ఆఫ్ సర్వీస్ అండి. మీరు టైప్స్ ఆఫ్ సర్వీస్ అన్నది
8 బిట్స్ ఉంటాయి టోటల్. ఫస్ట్ టీఓఎస్ అంటాము, 8 బిట్స్ ఉంటాయి. 1 2 3 4 5 6 7 8. ఫస్ట్ 3 ఏం రిజంబుల్ చేస్తుంది అంటే ప్రెసిడెన్స్ రిజంబుల్ చేస్తుందండి. అంటే ఈ 3 జీరోలు ఉన్నాయనుకో బైనరీ వాల్యూ అంతా 0, దానికి లో ప్రయారిటీ ఉంటుంది. ఈ 3 1లు ఉన్నాయనుకో బైనరీ వాల్యూ అంటే అంత 7, సో దానికి హై ప్రయారిటీ ఉంటుంది. అంటే 0 ఫర్ లో అండ్ 1 ఫర్ హై. ఓకేనా. నెక్స్ట్ ఏంటి 4 5 6. నెక్స్ట్ 3 బిట్స్ చూసుకుంటే ఫస్ట్ ఈ బిట్ ఏం చేస్తుంది అంటే 4th బిట్ అండి. ఒక్క నిమిషం. 4th బిట్ ఏం చేస్తుందంటే లో డిలే. 4th బిట్ ఎప్పుడైతే ఎనేబుల్ అవుతుందో ప్యాకెట్కి డిలే అన్నది తక్కువ ఉండాలి. నెక్స్ట్ 5th బిట్ ఏంటంటే త్రూపుట్ అండి. త్రూపుట్ అన్నది హై ఉండాలి. త్రూపుట్ అంటే ఏంటంటే యాక్చువల్ అవుట్పుట్ ఎంత అది హైగా ఉండాలి. 6th ఏంటంటే రిలయబిలిటీ అన్నది హైగా ఉండాలి. ఓకేనా. 7 8 అన్నది ఫ్యూచర్ యూజ్ కోసం వదిలేశారు. సో అదండి టీఓఎస్ అంటే. టోటల్ లెంత్ అంటే ఏంటంటే హెడర్ ప్లస్ డేటా లెంత్ ఎంత. టోటల్ 65535 బైట్స్ అని మీకు చెప్పా కదా. సో అది మాట. ఐడెంటిఫికేషన్ అంటే ఏంటంటే ఎప్పుడైతే ఐడెంటిఫికేషన్ గురించి ఒకసారి పెయింట్లో చూద్దాం. Ctrl+N. సపోజ్ సెండర్ ఉన్నారండి, రిసీవర్ ఉన్నారు. సెండర్ నుంచి రిసీవర్కి ఒక పర్టికులర్ డేటా అన్నది డేటాగ్రామ్స్లా కన్వర్ట్ అయ్యి వెళ్తుంది కదా. అంటే ఒక 4 GB ఫైల్ ఉందనుకోండి, 4 GB ఫైల్ వెళ్ళిపోదు కదా, అది డేటాగ్రామ్స్గా కన్వర్ట్ అయ్యి వెళ్తుంది. ఇప్పుడు దీన్ని ఏంటంటే డేటాగ్రామ్స్ కింద డివైడ్ చేద్దాం. ఇది 4 GB ఫైల్ అనుకోండి. 1 2 3 4 5 6 ఇవన్నీ డివైడ్ అయ్యి ఇక్కడికి వెళ్తుంది కదా. ఈ అన్ని డేటాగ్రామ్స్కి సేమ్ నెంబర్ అన్నది ఉండాలండి. అంటే ఆ పర్టికులర్ నెంబర్ అన్నది ఈ కంప్లీట్ ప్యాకెట్ని ఇండికేట్ చేస్తుంది అన్నమాట. అంటే ఆ నెంబర్ ఏదైతే ఉన్నాయో డేటాగ్రామ్స్ అవన్నీ ఒక చోట అలైన్ అయ్యి అవన్నీ మెర్జ్ చేసి మళ్ళీ 4 GB ఫైల్ అన్నది ఫామ్ అయ్యింది అన్నమాట. అది ఐడెంటిఫికేషన్ అంటేనండి. ఐపీ ఫ్లాగ్స్ వచ్చేసి ఐపీ ఫ్లాగ్స్లో 3 ఫ్లాగ్స్ ఉంటాయండి నార్మల్గా. ఎక్స్ అనుకోండి. ఈ ఫస్ట్ బిట్ ఏంటంటే అది 0 పెట్టిన వెంటనే ఫ్రాగ్మెంటేషన్ ఫినిష్ అయిపోయింది అని అర్థం అన్నమాట. ఇది 0 ఉంటే ఫస్ట్ బిట్. సెకండ్ బిట్ 1 పెడితే గనక ఫ్రాగ్మెంటేషన్ చేయక్కర్లొద్దు అని చెప్తున్నాం అన్నమాట. నెక్స్ట్ బిట్ 1 పెడితే కనుక ఫ్రాగ్మెంటేషన్ ఇంకా కావాలి అని చెప్తున్నాం కదా. అసలు ఫ్రాగ్మెంటేషన్ అంటే ఏంటి అని మీరు అడగవచ్చు. ఫ్రాగ్మెంటేషన్ అంటే ఏం లేదండి. ఇప్పుడు సపోజ్ సెండర్ అన్నవాడు పెద్ద లాంగ్ సైజ్ డేటాను పంపుతున్నారు అనుకోండి. మధ్యలో ఉన్న రౌటర్స్ ఏదైతే ఉన్నాయో ఆ రౌటర్స్ అన్నీ ఆ రౌటర్స్ కెపాసిటీ ఇంకా తక్కువ అనుకోండి ఈ సైజ్ కంటే. దాన్ని కట్ చేయాలి కదా డేటాని, దాన్నే ఫ్రాగ్మెంటేషన్ అంటారు. స్ప్లిట్టింగ్ ఆఫ్ పీడియూస్ ఈజ్ కాల్డ్. అంటే ఒక పెద్ద డేటాని చిన్న డేటాకి కన్వర్ట్ చేయడమే ఇది ఫ్రాగ్మెంటేషన్ అంటారు. సో సెకండ్ది వచ్చేసి డోంట్ ఫ్రాగ్మెంట్. ఇది ఎనేబుల్ అయితే నువ్వు ఇంకా ఫ్రాగ్మెంటేషన్ చేయక్కర్లేదు అని అర్థం. థర్డ్ బిట్ వచ్చేసి ఇంకా ఫ్రాగ్మెంటేషన్ కావాలి అని చెప్తున్నట్టు అర్థం. ఈ ఫస్ట్ వచ్చేసి ఫ్రాగ్మెంటేషన్ ఫినిష్ అయిపోయింది అని అర్థం అన్నమాట. ఓకేనా. ఫ్రాగ్మెంటేషన్ ఆఫ్సెట్ ఎందుకంటేనండి ఈ ఫీల్డ్ రిసీవర్ దగ్గర వచ్చిన డేటాని రీఅరేంజ్ చేయడం కోసం ఫ్రాగ్మెంటేషన్ ఆఫ్సెట్ అన్నది యూజ్ అయ్యిద్ది. అంటే ఇప్పుడు ఇది ఏదైతే ఫ్రాగ్మెంట్స్ అన్నీ వచ్చేసినాయో ఈ ఫీల్డ్ యూజ్ చేసి మనం అక్కడ రీఅరేంజ్ చేసుకుంటాం అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే టైమ్ టు లీవ్ ప్రోటోకాల్. దీన్ని టీటీఎల్ అని కూడా అంటామండి. టీటీఎల్ అంటే మీనింగ్ ఏంటంటే యాక్చువల్గా ఇది చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. టీటీఎల్ అంటే ఇప్పుడు ప్రతి సిస్టమ్కి ఒక పర్టికులర్ టీటీఎల్ వాల్యూ ఉంటుందండి. ఇది ఇప్పుడు మనకి జస్ట్ మన విండోస్ సిస్టమ్కి టీటీఎల్ వాల్యూ చూసుకోవాలంటే సిఎండి చేసి పింగ్ 127.0.0.1 చేస్తాను నేను. టీటీఎల్ వాల్యూ 128 వచ్చింది కదా.
ఇదిగోండి టీటీఎల్ వాల్యూ 128 అంటే దీనికి డిఫాల్ట్గా ఉన్న టీటీఎల్ వాల్యూ 128 అన్నమాట. అంటే ఈ సిస్టమ్ ఇది టీటీఎల్ వాల్యూ ఏం చేస్తుందంటే సెండర్ నుంచి, ఇది యాక్చువల్గా కొద్దిగా ట్రిక్కీ టాపిక్ అండి, మీరు కొద్దిగా బాగా అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే సెండర్ నుంచి రిసీవర్కి పంపుతున్నామో నెంబర్ ఆఫ్ హాప్స్ అన్నవి 128 కంటే ఎక్కువ ఉండకూడదండి. అంటే ఏంటంటే ప్రతి హాప్ క్రాస్ చేసుకున్న తర్వాత, అంటే ఇప్పుడు సపోజ్ ఒక పెయింట్ తీసుకుంటాను, ఇందులో చెప్తాను కంట్రోల్ ఎన్ డోంట్ సెండ్. సపోజ్ నా దగ్గర ఉన్న టీటీఎల్ వాల్యూ, నా సిస్టంలో ఉన్న వాల్యూ 7 అనుకోండి. సపోజ్ నేను ఏంటంటే గూగుల్ని యాక్సెస్ చేయాలనుకుంటున్నాను. ఓకే ఫైన్. ఓకే, ఇది నా సిస్టమ్, ఇది గూగుల్ సర్వర్. ఓకేనా, ఈ మధ్యలో సపోజ్ 8 రూటర్లు క్రాస్ చేయాలి గూగుల్ సర్వర్కి వెళ్ళాలంటే. సపోజ్ ఎన్ని ఉన్నాయి? 3, 6, 7, 8 అండి. ఇవన్నీ క్రాస్ చేస్తే కానీ నా కనెక్షన్ అన్నది గూగుల్కి వెళ్ళదన్నమాట. సపోజ్ అలా అనుకుందాం, మీకు అప్పుడు క్లియర్గా అర్థమైంది. ఓకే, టీటీఎల్ వాల్యూ 7 కదా. ఇప్పుడు ఎలా వర్క్ అయ్యింది అంటే, నేను ఎప్పుడైతే పింగ్ google.com అన్నానో ఈ రూటర్ క్రాస్ చేసేసరికి టీటీఎల్ వాల్యూ 6 అయిపోద్దండి. ఈ రూటర్ క్రాస్ చేసేసరికి టీటీఎల్ వాల్యూ 6 అవుద్ది. అంటే నెంబర్ ఆఫ్ హాప్స్ పెరిగే కొద్దీ టీటీఎల్ వాల్యూ తగ్గిపోద్ది. ఈ రూటర్ క్రాస్ చేసేసరికి 5 అయిపోద్ది. నెక్స్ట్ ఈ రూటర్ క్రాస్ చేసేసరికి 4 అయిపోద్ది. నెక్స్ట్ ఈ రూటర్ క్రాస్ చేసేసరికి 3 అయ్యిద్ది. నెక్స్ట్ ఇది 2 అవుద్ది. నెక్స్ట్ ఇది 1 అయ్యిద్ది. నెక్స్ట్ ఇక్కడ ఈ క్రాస్ సరికి 0 అయిపోద్ది కదా. 0 అయినప్పుడు ఏమైంది అంటే ఆ కనెక్షన్ అనేది వెనక్కి వచ్చేద్ది. అంటే టీటీఎల్ వాల్యూ దేనికి యూజ్ అయ్యిద్ది అంటే లూప్స్ని ప్రివెంట్ చేయడం యూజ్ అయ్యిద్ది. అందుకని టీటీఎల్ వాల్యూ ఎక్కువ ఉంటుందండి, ఎక్కువ ఎప్పుడైనా సరే. ఎప్పుడైతే టీటీఎల్ వాల్యూ 0కి వెళ్ళిపోయిందో ఆ కనెక్షన్ అన్నది వెనక్కి వచ్చేస్తుంది. ఇది టీటీఎల్ వాల్యూ ఎలా కూడా ఇది ఒక పద్ధతి. అండ్ టైం క్యాలిక్యులేట్ చేసామంటే టీటీఎల్ వాల్యూ అంటే అదండి. టైం అంటే ఏంటంటే ఈ పింగ్ చేయడానికి ఎంత టైం పట్టింది, <1 millisecond, <1 milliseconds, <1 milliseconds, <1 milliseconds. ఈ 4 ప్యాకెట్లకి <1 millisecondsలో మనకు పింగ్ అయిపోయింది. సో అదండి టీటీఎల్ వాల్యూ అంటే. ప్రోటోకాల్ ఫీల్డ్ అంటే ఏంటంటే పైనున్న లేయర్స్ ఏ ప్రోటోకాల్ యూజ్ చేస్తున్నాయి అంటే, సపోజ్ హెచ్టిటిపి కనెక్షన్ ఇనిషియేట్ చేశాను అనుకోండి అప్లికేషన్ నుంచి, పైన లేయర్లో హెచ్టిటిపి కాబట్టి ఇక్కడ హెచ్టిటిపి ప్రోటోకాల్ నెంబర్ అనేది ఇక్కడ ఇస్తాము. ఎస్ఎంటిపి యూజ్ చేస్తే ఎస్ఎంటిపి ప్రోటోకాల్ నెంబర్, ఐసిఎంపి యూజ్ చేస్తే ఐసిఎంపి ప్రోటోకాల్ నెంబర్ అనేది ఇక్కడ ఉంటుంది. హెడర్ చెక్సమ్ అన్నది మీకు ఆల్రెడీ తెలుసు. సోర్స్ అడ్రస్ అంటే సోర్స్ ఐపీ, డెస్టినేషన్ అడ్రస్ అంటే డెస్టినేషన్ ఐపీ, సింపుల్. ఐపీ ఆప్షన్స్ అంటే ఏం లేదు, ప్యాడింగ్ బిట్స్ అండి. ప్యాడింగ్ బిట్స్ అన్నది మినిమం మెయింటైన్ చేయడం కోసం ప్యాడింగ్ బిట్స్ అన్నవి యాడ్ అవుతూ ఉంటాయి. సో అది మనం ఏం చేస్తామంటే ఒకసారి ఈ డెఫినేషన్లోకి వెళ్దామండి. వెర్షన్ ఏంటి, IPv4, IPv6 అన్న చూస్తాం. హెడర్ లెంత్ ఏంటి, 4 బిట్ ఫీల్డ్స్ 20 బైట్స్ నుంచి 60 బైట్స్ వరకు ఉంటాయి అన్నది ఉంది. టైప్స్ ఆఫ్ సర్వీస్ అన్నది గురించి దీనికంటే ఎక్కువ డిస్కస్ చేసుకున్నామండి. టోటల్ లెంత్ ఎంత అంటే హెడర్ ప్లస్ డేటా 65535 బైట్స్ అన్నది మనం చూసాం. ఐడెంటిఫికేషన్ అంటే ఏంటంటే ఒక పర్టికులర్ ఐపీ ప్యాకెట్స్కి చాలా డేటాగ్రామ్స్ ఉంటాయి. ఆ డేటాగ్రామ్స్ అన్నిటికీ ఒకే నెంబర్ ఉంటుంది, అదే ఐడెంటిఫికేషన్ నెంబర్ అని చెప్పాము. ఐపీ ఫ్లాగ్స్ అన్నది ఇది మీకు చెప్పాము. ఫ్రాగ్మెంటేషన్ ఆఫ్సెట్ అంటే ద 13-bit ఫీల్డ్ స్పెసిఫై ద పొజిషన్ ఆఫ్ ద ఫ్రాగ్మెంట్ ఇన్ ద ఒరిజినల్ ఫ్రాగ్మెంటెడ్ ఐపీ ప్యాకెట్. అక్కడ రీఅరేంజ్మెంట్ కోసం ఇది యూజ్ అయ్యిద్ది. ఓకేనా. టైమ్ టు లీవ్ ప్రోటోకాల్. ఎవ్రీ టైమ్ అన్ ఐపీ ప్యాకెట్ పాస్ త్రూ ఏ రూటర్ ద టైమ్ టు లీవ్ ఫీల్డ్ ఈస్ డిక్రిమెంటెడ్ బై 1. చెప్పే కదా, వన్స్ ఇట్ హిట్స్ 0 రూటర్ విల్ డ్రాప్ ద ప్యాకెట్ అండ్ సెండ్స్ అన్ ఐపీఎంపీ ఎక్సీడెడ్ మెసేజ్ సెండర్. ఓకే, ఎప్పుడైతే 0 అయిపోయిందో ఆ కనెక్షన్ అనేది డ్రాప్ అయిపోయి ఏది సెండ్ చేస్తుందంట, ఐసీఎంపీ ఎక్సీడెడ్ మెసేజ్ అనేది సెండ్ చేస్తుందంట. ఓకేనా. ద టైమ్ టు లీవ్ హ్యాస్ 8 bits ఉన్నాయి అండ్ ఈజీ టు ప్రివెంట్ ప్యాకెట్స్ ఫ్రమ్ లూపింగ్ ప్రివెంట్ చేయడం కోసం యూజ్ అయ్యింది. ప్రోటోకాల్ ఫీల్డ్. దిస్ 8-bit ఫీల్డ్ టెల్స్ అస్ విచ్ ప్రోటోకాల్ ఈజ్ ఎన్క్యాప్సులేటెడ్ ఇన్ ద ఐపీ ప్యాకెట్. అంటే టీసీపీయా లేదంటే యూడీపీయా అలా మనకి చెప్తాం. మీకు చెప్పా కదా ముందని.
ఇప్పుడు ఎస్ఎంటీపీ అన్నారనుకోండి అది టీసీపీ యూజ్ చేస్తుంది. సో టీసీపీ ప్రోటోకాల్ నెంబర్ 6, యూడీపీ ప్రోటోకాల్ నెంబర్ 70. అప్పర్ లేయర్స్ ఏ ప్రోటోకాల్ నెంబర్ యూజ్ చేస్తారో దాన్ని బేస్ చేసుకుని ఉంటుంది. హెడర్ చెక్ సమ్ ఓకే, సోర్స్ అడ్రస్, డెస్టినేషన్ అడ్రస్, ఐపీ ఆప్షన్ ఇవేనండి. సో ఫైన్, ఇది మనం టీసీపీ హెడర్స్ గురించి, ఐపీ హెడర్ గురించి మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నాము. మీకు ఇంకా ఏ డౌట్స్ ఉన్నా సరే టెలిగ్రామ్ లింక్లో అడిగినా ప్రాబ్లం లేదు, నా కామెంట్స్లో అడిగినా ప్రాబ్లం లేదు, నేను డెఫినెట్గా రెస్పాండ్ అవుతా. సో థ్యాంక్ యూ గైస్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.